మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నా అభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని కోరుకునిచూ ఉన్నాను. మిత్రులారా, మరి ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో భవానీ శంకరుని పద్యం పడపు గత్తియ కంటబడుట గిట్టనివాడు అనే పద్యం. ఈ పద్యానికి రాగం వాగీశ్వరి. వాగీశ్వరి రాగం. ఇది 1వ మేళకర్త కనకాంగి రాగజన్యం వాగీశ్వరి. ఈ రాగంలో నిషాదం, నిషిద్ధం, స్వరస్థానములు షడ్జమం, రి శుద్ధ రిషభం, గా శుద్ధ గాంధారం, మా శుద్ధ మధ్యమం, పా పంచమం, దా శుద్ధ దైవతం, సా పై షడ్జమం, ఆరోహణం పై షడ్జమం, ఆరోహణం అవరోహణంకి వచ్చేసరికి పై షడ్జమం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, శుద్ధ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం, సాదా. ఇది వాగీశ్వరి రాగం, 1వ మేళకర్త కనకాంగి రాగజన్యం. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందనని తెలియజేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేసి పంపి నా కార్యక్రమాలను ముందుకు నడిపించమని మరి కోరి ప్రార్థిస్తూ, నా వీడియో ఆశాంతం చూసి ప్రోత్సహించమని మరి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు భవానీ పద్యం పడపు కత్తియ కంటబడుట గిట్టనివాడు. రాగం వాగీశ్వరి. ఆశ్చర్యం. అంతటి బిల్వమంగళుడు ఇంతలో ఎట్లు మారిపోయెను. పడపు కత్తియ కంటబడుట గిట్టనివాడు. నా మిత్రుడైన బిల్వమంగళుడు పడపు కత్తియ కంటబడుట గిట్టనివాడు. గణిక తోడిమే లోకముగనుండే మాపులు రమ్మన్న మది పట్టపగలే దారి పట్టుచుండే అంగటి పన్నీటినంట నొల్లని వాడు దాని చేత జలం బెత్రాగుచుండే ఆలి మాటకు సైతమడుగు దాటని వాడు తండ్రి ఆజ్ఞను కూడా తప్పుచుండే పవలు రేయనక బహుశ్రద్ధతోడ వ్యాపార గోష్ఠి యందు బరగువాడు. పవలు రేయి చీడ
ఆ